ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ పై నిపుణుల కమిటీ రిపోర్ట్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందని, ఇది ప్రకృతి తప్పిదం కాదు ప్రభుత్వ తప్పిదమని ఐఐటి హైదరాబాద్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చింది వాస్తవమో కాదో జగన్ వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైతే 2020 ఆగస్టులో వచ్చినటువంటి 23 లక్షల క్యూసిక్ల నీరుకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదము. ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? అటువంటి డ్రాఫ్ట్ ఒకటి వాళ్ళు అధికారులకు చూపించడానికి, దాంట్లో తప్పొప్పులు సరిచేయడానికి ఇస్తే దాన్ని వాళ్ళ అవినీతి పత్రిక దాన్ని ఎడిట్ చేసుకుని దానికి కావలసిన రీతిలో దానికి భాష్యం చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా, బురద చల్లేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ తన అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని చేసేటువంటి విష ప్రచారం. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రియంబర్స్ చేసిన 4,000 కోట్ల రూపాయల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణలు చేశారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిధులను సైతం మళ్లించి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వైసీపీ నాయకులకు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. ఆ రోజు 14-19లో కేంద్రం గురించి ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా నిధులు మేము ఆ యొక్క పోలవరానికి ఖర్చు పెట్టి పోలవరం గురించి పనిచేస్తే, మీరు పోలవరానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసేసి దారి మళ్లించినటువంటి వాళ్లకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఈవేళ ప్రశ్నిస్తున్నాం, ఈవేళ స్ట్రైట్గా